టెంపుల్ దగ్గర ఉన్న షాప్స్ కూడా అన్ని మూసేసారు. సో 696.25 కోట్లతో ఉన్నాయి. పక్కన ఉన్న శ్రీ బద్ది పోచమ్మ టెంపుల్ అండ్ భీమేశ్వర స్వామి టెంపుల్ అండ్ వేములవాడకి దగ్గరలో ఉన్న 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న నరసింహస్వామి టెంపుల్, నాంబల టెంపుల్, ప్రతి ఒక్క టోల్ లాగా అభిషేకం ఇంకా అన్ని అక్కడనే జరుగుతున్నాయి. సో అభిషేకం మీద అవన్నీ మనకు అక్కడనే అలౌ చేస్తారట. శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ మీరు చూస్తున్నారు వెనక మొత్తం గేట్లతో మూసేసారు. సో అసలు ఎందుకు మూసారు అంటే ఈ ఒకవేళ మీరు మిస్టేక్ లో వేమా టెంపుల్కి వస్తే ప్రజెంట్ టెంపుల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఎడిటింగ్ ఛానల్లో. నా పేరు పవన్. సో ఏంటంటే మన వేమా టెంపుల్ అనేది ప్రజెంట్ క్లోజ్ చేసారు. అసలు టెంపుల్ అనేది ఎందుకు క్లోజ్ చేసారు, ఎప్పుడు క్లోజ్ చేసారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అయిన తర్వాత మన మొక్కులని ఎక్కడ పట్టుకోవాలా, అండ్ కళ్యాణ గట్ట అభిషేకం కోలేలు అన్నీ ఎక్కడ ఉన్నాయి, సో ఆయన అభిషేకాలు ఎక్కడ చేస్తారు, సో ఎన్నిటికి ఆన్సర్ అనేది ఫుల్ కూడా చెప్తాను. మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఏ క్షేత్రంలో లేని విశిష్టత ఇక్కడ ఉంది. కోడె మొక్కులు చెల్లించడం ఈ క్షేత్రం విశిష్టత. ధర్మగుండం. శివుడు అంటే నాకు ఇష్టం. కాశీలో ఉంటాడని కాదు, కాటిలో కూడా తోడు ఉంటాడని. అందరికీ నమస్కారం, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చాను. కానీ ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పుకోవాలి. ఇప్పుడైతే వేముల టెంపుల్ అయితే ప్రస్తుతం మూసివేశారు తాత్కాలికంగా. శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ మీరు చూస్తున్నారు వెనక మొత్తం గేట్లతో మూసేసారు. సో అసలు ఎందుకు మూసారు అంటే ఈ టెంపుల్ని డెవలప్మెంట్ మరియు రెనోవేషన్ కోసం అయితే మూసేసారు. సో ఈ టెంపుల్ మాత్రమే కాకుండా వచ్చే దారి పోయే దారి కూడా మొత్తం ఎక్స్టెండ్ చేస్తారంట. సో అండ్ మీరు చూస్తున్నారు కదా, సగం అయితే రోడ్ మొత్తం కూల్చేసి మళ్ళీ కొత్తగా రెనోవేషన్ చేస్తారు. సో ఇవన్నీ అయితే మనకి ఫాస్ట్గా జరుగుతాయి పనులు. ఒకవేళ మీరు మిస్టేక్లో వేమా టెంపుల్కి వస్తే ప్రజెంట్ టెంపుల్ డెవలప్మెంట్ కాకముందుకి ఒకవేళ వస్తే మీరు మాత్రం భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే పోవాలా. ఇక్కడ వేములవాడ టెంపుల్లో జరిగే ప్రతి ఒక్క పూజ అనేది మన భీమేశ్వర స్వామి టెంపుల్లో అయితే జరుగుతున్నాయి. సో దగ్గరగా ఒక 2 months వరకు అయితే మనకి పూజలు అయితే మన వేములవాడ టెంపుల్ జరగవు. అండ్ చాలా పెద్దగా మొత్తం డెవలప్మెంట్ చేస్తారు అండ్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మీకు కావాల్సిన కోడెమొక్కులు, అభిషేకాలు అండ్ ఇంకేమైనా పూజలు ఉంటాయి అవన్నీ మనకి భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జరుగుతున్నాయి. అండ్ నేను కూడా అక్కడికే పోయినాను. అండ్ టెంపుల్ దగ్గర ఉన్న షాప్స్ కూడా అన్నీ మూసేసారు. సో ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చూసి అయితే మీరు రండి. మ్యాక్సిమం అయితే 1 year పడుతుందంట. అధికారులు మాత్రమే ఇంకా డేట్ అయితే రిలీజ్ చేయలేదు, ఓపెనింగ్ డేట్ అనేది. చాలామంది భక్తులు చాలా దూరం నుండి వస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది టెంపుల్ అని క్లోజ్ చేసిందని. సో అందుకే మీరు వచ్చే ముందు తాజా అప్డేట్ చెక్ చేసుకొని రండి. ఈ కారణంగా ఈ వీడియో తీస్తున్నాను. సో ఫైనల్లీ కోడే మొక్కులు, అభిషేకాలు, కళ్యాణగట్ట, కళ్యాణ పూజ, సో ఇవన్నీ అయితే మనకి భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే జరుగుతున్నాయి. అండ్ వేములవాడ టెంపుల్ అయితే ప్రజెంట్ మూసివేశారు, కానీ ఓపెనింగ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయడానికి 1 year పడుతుందంట. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అయితే ప్రజెంట్ మూసివేశారు కాబట్టి టెంపుల్ డెవలప్మెంట్ కోసం అయితే 696.25 కోట్లతో అయితే మనకి డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ టెంపుల్ అనేది. వేములవాడ టెంపుల్ ఒక్కడే మూసివేశారు, కానీ పక్కన ఉన్న శ్రీ బద్ది పోచమ్మ టెంపుల్ అండ్ భీమేశ్వర స్వామి టెంపుల్ అండ్ వేములవాడకి దగ్గరలో ఉన్న 2 kilometers దగ్గరలో ఉన్న నరసింహస్వామి టెంపుల్, నాంబల టెంపుల్, ప్రతి ఒక్క టెంపుల్ అయితే ఓపెన్ చేసే ఉన్నది. జస్ట్ వేములవాడ టెంపుల్ ఒక్కడే మూసివేస్తారు డెవలప్మెంట్ కోసం. రాజన్న సిరిసిల్ల వేములవాడ టెంపుల్, సో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ టెంపుల్ అనేది ప్రజెంట్ మూసినది. సో మీరు చూస్తున్నారు కదా, అవి గేట్ అనేది మూసేసారు. సో ఎందుకంటే ఆ టెంపుల్ని మళ్ళీ డెవలప్ చేస్తారంట. సో దానికి ఆ డెవలప్మెంట్ కోసం టెంపుల్ అనేది క్లోజ్ చేసారు. సో దీనికి ఆల్టర్నేట్గా మనకి ఇంకో టెంపుల్కి అయితే మనకి అలౌ చేస్తారు. భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మనకి కోలాగా అభిషేకం ఇంకా అన్ని అక్కడనే జరుగుతున్నాయి. సో అభిషేకం మీద అవన్నీ మనకి అక్కడనే అలౌ చేస్తారంట. సో ఇక్కడే ప్రజెంట్ అయితే మూసినది. సో ఎవరైనా వచ్చాలంటే కొంచెం అప్డేట్ చూసుకొని రాండి టెంపుల్కి.